హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదండి. మేము ఇక్కడ చాలా బాగున్నామండి. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఈరోజు నా రోజు, అంటే నా కోసం నేను టైం స్పెండ్ చేసుకున్న రోజు. జనరల్గా మనం నిద్ర లేచాక వంట, ఇల్లు శుభ్రం, బట్టలు, ఆ పని ఈ పని అనుకుంటూ ఎంతో బిజీగా ఉండి మనల్ని మనం నెగ్లెక్ట్ చేసేసుకుంటాం కదండి. ఎంత హెల్పర్స్ ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తానే ఉండకపోతే మనకు గడవదు. అలా కాకుండా అట్లీస్ట్ వారంలో ఒక్కరోజైనా మన కోసం మనం బతుకుతున్నామన్న సంతృప్తి ఉందే, అది మనకు సూపర్ యూజ్ అవుతుంది. ఈరోజు అదే మా వారు ఆఫీస్లో మీటింగ్ అండ్ టీమ్ లంచ్ కూడా ఉందని ఎర్లీగా వెళ్ళిపోయారు. వంట చేయక్కర్లేదు. అలాగే మానస్ కూడా తన కంప్యూటర్ ల్యాబ్ ఉందని ఎర్లీగా వెళ్ళిపోయాడు. క్యాఫ్టేరియాలో ఏదో తినేస్తాడట. సో ఈ రోజంతా మనదే. జనరల్గా నేను నా డేని డీటాక్స్ వాటర్తో స్టార్ట్ చేస్తాను. ఈ డీటాక్స్ వాటర్ యొక్క యూజ్ తెలుసుకున్నాక నేను రెగ్యులర్గా తీసుకుంటున్నానండి. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. లాస్ట్ నైటే కుకుంబర్, క్యారెట్, చైనీస్ క్యాబేజ్, మింట్, జీరా అండ్ స్పైసీనెస్ కోసం ఒక చిల్లీ కూడా వేస్తాను. అండ్ కొద్దిగా జింజర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయను కూడా పీసెస్గా కట్ చేసి వాటర్లో లాస్ట్ నైటే సోక్ చేసి పెట్టేస్తాను. ఉదయానికల్లా సూపర్ టేస్టీ డీటాక్స్ వాటర్ రెడీ అయిపోతుంది. దీంట్లో కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ కలుపుకొని తాగేయడమే. ఇది తాగినప్పటి నుంచి రోజంతా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అంతేకాకుండా ఫేస్లో గ్లో అనేది సూపర్గా తెలుస్తుంది. దీని టేస్ట్ కూడా బాగుందేమో, పుల్ల పుల్లగా. రోజు తాగుతున్నాను నేను. అలా మార్నింగే 2 గ్లాసెస్ ఆఫ్ డీటాక్స్ వాటర్ తాగుతాను. ఇంకా ఉంటే ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి కూడా తాగుతాను. ఇవేంటంటే పెరుగు మిరపకాయలండి. ఇవి ఊరబెట్టి 2 రోజులైంది. ఈరోజు ఎండలో పెట్టాలి. మామూలుగా అయితే మా బాల్కనీలో ఎండ వస్తుంది, కానీ అది వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోతుంది, అంటే సగం రోజు అయిపోతుంది. అలా కాకుండా యుటిలిటీలో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ ఉంటుంది. అందుకనే యుటిలిటీలో కవర్ వేసి దాని మీద పరిచేశాను అనమాట. మిరపకాయలతో పాటు పెరుగును కూడా ఎండలో పెట్టేస్తాను. ఎందుకంటే ఇందులో పులిసిపోయి ఉంటుంది కదా పెరుగు, అండ్ వైట్ ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఎండలో పెట్టేస్తే ఫ్రెష్గానే ఉంటుంది. అండ్ ఈవినింగ్ మళ్ళీ ఈ మిరపకాయలను తీసి ఆ పెరుగులోనే కలిపేస్తాను. ఇలా 2 days చేసి ఆ తర్వాత ఫుల్గా డ్రై చేసేస్తాను. డీటాక్స్ వాటర్ తాగినాక ఒక 2 hours తర్వాత కోకోనట్ ఆయిల్ తాగుతాను. కోకోనట్ ఆయిల్ అంటే ఇది రా ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అన్నమాట. దీన్ని వెయిట్ చూసుకొని 30-35 grams తీసుకుంటాను. ఇలా రోజు తాగను. మామూలు కీటో డైట్ చేస్తే రోజు తాగుతాను. బట్ ఇప్పుడు నేను డైట్లో లేను, అందుకని ఒక 2-3 daysకి ఒకసారి తాగుతాను. ఇది తాగాక ఫుల్గా ఏకదం స్టమక్ క్లీన్ అయిపోతుంది. ఇదేనండి నేను తాగే కోకోనట్ ఆయిల్. దీన్ని అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఈ ఆయిల్ని 10 seconds వెయిట్ చేశాక తీసుకుంటాను అన్నమాట. తర్వాత నలుగు పెట్టేసుకొని శుభ్రంగా తలస్నానం చేసేసాను. ఆ తర్వాత ఏం చేద్దాము, ఇంకా లంచే కదా, నా కోసమే చేసుకోవాలి కాబట్టి బటర్ గార్లిక్ స్క్రాంపుల్ ఎగ్ చేసేసుకుందామని చేసుకుంటున్నాను అనమాట. నాకు బటర్లో గార్లిక్ వేగితే చాలా ఇష్టం అండి. కొంతమందికి నచ్చదు, బట్ నాకు ఇష్టం. 3 eggs చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని సాల్ట్ వేసి బీట్ చేసేసాను. స్క్రాంబుల్ ఎగ్ చేసేసుకున్నాను. ఈ మధ్యన కొద్దిగా కార్బోహైడ్రేట్స్ తగ్గించేసామన్నమాట. డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవద్దని. సో
ఇలా స్క్రాంబుల్ ఎగ్ని రెడీ చేసేసుకున్నా. డైనింగ్ టేబుల్ మీద కాకుండా శుభ్రంగా వచ్చి సోఫాలో కూర్చుండిపోయా. నాకు ఇష్టమైన టీవీ ప్రోగ్రామ్ చూస్తూ లంచ్ ఫినిష్ చేశాను. హాయిగా మనకిష్టమైన ప్రోగ్రామ్స్ని పెట్టుకొని, మనకు నచ్చే మ్యూజిక్ పెట్టుకొని పనులు చేసుకోవడంలో భలే ఉంటుంది కదండి. రోజుకి అట్లీస్ట్, ఎస్పెషల్లీ మన ఉమెన్, అట్లీస్ట్ 3 eggs అన్నా మనం కన్జ్యూమ్ చేయాలి. ఎంత వీలుంటే అంత కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయాలి. నేను అస్సలు తిననని చెప్పను, తీసుకుంటాను కానీ కొద్దిగా లిమిట్లో. అండ్ పక్కన సాలడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలా టీవీ చూస్తూ లంచ్ని చేసేసానండి. ఈలోగా అమెజాన్ నుంచి నేను ఆర్డర్ చేసిన డ్రెస్సెస్ వచ్చాయి. యాక్చువల్గా నేను 3 డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను. సమ్మర్ కదా, ఆంధ్రాకి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటాయని కాటన్లో తీసుకున్నాను అనమాట. కాకపోతే అందులో 2 నచ్చాయి, ఇంకోటి రిటర్న్ పెట్టేస్తున్నాను. ఈ డ్రెస్ చాలా బాగుందండి. కాలర్ నెక్తో వీ షేప్ వచ్చింది నెక్, అండ్ కలర్స్ కూడా చాలా బ్రైట్గా ఉన్నాయి. పైజామా కొద్దిగా వెరైటీగా ఇచ్చాడు. ఏంటి సూట్ అవునట్టు ఇచ్చాడు అనుకున్నాను, కానీ దుపట్టా చూశాక రెండిటితోనూ కాంబినేషన్ చేసి ఇచ్చాడు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ డ్రెస్కి దుపట్టా అవసరం లేదు, వేసుకున్నా కనిపించట్లేదు. నార్మల్గా వేసుకున్నా కూడా చాలా లుక్ బాగుందండి. ఈ డ్రెస్ అనార్కలి స్టైల్ వచ్చింది. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. 759కే వచ్చిందనమాట ఈ డ్రెస్. ఇంకోటి ఇది కలర్ నచ్చి చాలా తీసుకున్నాను. ఇది అనార్కలి కాదు, కుర్తీ టైప్ అనమాట. సైడ్స్ కట్స్ వస్తాయి కదా, ఆ టైపు. బట్ చూశాక ఏం నార్మల్గానే ఉంది కదా, ఎందుకు ఇంత కాస్ట్ ఉంది ఈ డ్రెస్ అని అనుకున్నాను. వేసుకుంటే లుక్ చాలా బాగుందండి. అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది కాటన్లో. దీనికి కూడా పైజామా అండ్ పైజామానే అంటారా, లాల్చియా ఏమో, ప్యాంట్, నాకెందుకు ప్యాంట్ అనేస్తాను. దుపట్టా కూడా చాలా బాగుందన్నమాట, అట్రాక్టివ్గా. దీని కాస్ట్ అయితే 899 అనమాట. ఈ నెక్స్ట్ చూపించే డ్రెస్ 499, కానీ చాలా వైట్ కలర్ అండి. మెయింటైన్ చేయడం నా వల్ల కాదని రిటర్న్ ఇచ్చేస్తున్నాను. అదండి ఈరోజు నేను చేసిన పనులు. మీరు కూడా మీకోసం అలా కొంత టైంని స్పెండ్ చేస్తూ ఉండండి. అప్పుడు మనకి మన లైఫ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్.